నో ఈజ్ వర్స్. ఇప్పుడు కేటీఆర్ కొడుకు బాగున్నాడు, కేటీఆర్ బాగున్నాడు లేదా కేసీఆర్ కొడుకు కేటీఆర్ మరి ఎందుకు అయిపోయినాం రాజ్యాంగం? ఏం మేము మంత్రి చేసుకుంటున్నాము, మేము చేసుకుంటాం. ఇప్పుడు ఏం తప్పేముంది అంటే ఆయన కొడుకు అయితే బాగున్నాడు, మేమైతే కాదా? ఏం చేసే తప్పు ఉంది? ఏం లోకేష్ చేస్తారు, ఏం ఎందుకు చేసేది? గెలిచేది నా సీట్లు ఇచ్చి గెలిపిస్తా. రెడీనా? నేను రెడీ. ఎవరి కోసం త్యాగం చేస్తాను, నా ఊరు బాగా చేస్తానంటే నాకేంటే వారసత్వం. ముందు మా ఊరు, దాని తర్వాత వారసత్వం. మా ఊరిని బాగా చేస్తాను అని చెప్పాను. నేను రిజైన్ చేయకపోతే నాకు కావాల్సింది ఎవరు? మా ప్రజలు. నో ప్రాబ్లం, ఐఎమ్ దేర్ టు గివ్ రిజైన్. కానీ ఒకటైతే అడుగుతా, నువ్వు మా ఊరిలో కావాల్సిన ఫండ్స్ గిన్స్ అన్ని ఇచ్చి దీన్ని బ్రహ్మాండం చేయాలా అంటే రిజైన్ చేస్తాను. మీకోటైతే అంతా ఎట్లుందంటే ప్రజలు అంత పిచ్చోళ్ళు కాదయ్యా స్వామి. జనాకర్షణలో కానీ ఏది రేపు చూడు మీరంతా అనుకుంటారు జగన్ అని. జగన్ ఆకర్షణ కాదు ఉన్నింది రాజశేఖర రెడ్డి గారు. పెద్ద ఆయన ఉన్నాడే రాజశేఖర రెడ్డి అన్న, ఆయన ఆకర్షణ. అదే ఆయనకున్న జన ఆకర్షణ ఉన్నింది. కానీ జగన్ చూసి భయపడి ఇది చేసినారు. అట్లా భయపడిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఓటేస్తారు ఆయనకు. పెద్ద ఆయన ఆకర్షణ కూడా పోయింది. అందుకోసం ఐ డోంట్ థింక్